చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోతున్నాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈరోజు రీస్టార్ట్ చేశాడు. మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఆఫ్టర్ 3 years he has to come for inauguration of new capital. We are confident of building within 3 years time. With your kind cooperation we will get it done. ఒక్క రోజున 49,000 కోట్ల విలువైన 74 పనులకు శంకుస్థాపన చేశాం. 5,028 కోట్లకు చేపట్టే 9 కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. 8 జాతీయ రహదారులు 3,620 కోట్లతో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. 3 రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం. మొత్తం కలిస్తే 94 ప్రాజెక్టులు 57,962 కోట్లకు ఈరోజు ఫౌండేషన్లు కానీ ప్రారంభాలు చేసుకున్నామంటే అది మోడీ గారి నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా తయారు చేస్తాం. 30% పచ్చదనం ఉంటుంది. జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాం. నవ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి. మొన్నే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలన్నీ తీసుకుంటాం. వారి గైడెన్స్ తీసుకుంటాం. ఈ నగరాన్ని భావి తరాలకు 21st సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ వెల్ ప్లాన్ సిటీగా భవిష్యత్ నగరంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతాం. ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం చేస్తాం. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా ఉంటుంది. కనీసం 5 లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఒకటే కోరుతారు, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురండి, దానివల్ల భావితరాల భవిష్యత్తు బాగుంటుందని వారు సలహాలు ఇస్తుంటారు. అందుకే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాం. ఒక హెల్త్ సిటీని క్రియేట్ చేస్తాం. వారు సూచించిన విధంగా జపాన్ మియావాకి తరహాలో రాజధాని మొత్తం ఆహ్లాదకరమైన పచ్చదనానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ నగరంలో కూడా ఉండవు. అన్ని యుటిలిటీస్ కూడా డక్ట్లోనే తీసుకొస్తాం. గ్రీన్ ఎనర్జీతో పొల్యూషన్ లేకుండా పర్యావరణ హితంగా తయారు చేస్తాం. ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ సైక్లింగ్ ట్రాక్, డిస్ట్రిక్ట్ కూలింగ్, వాకింగ్ పాత్ ఇవన్నీ కూడా తయారు చేస్తాం. ఇప్పటికే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బిట్స్ బిలాని వస్తుంది, XLRI వస్తుంది, గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వస్తుంది, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇక్కడ ప్రారంభిస్తాం. సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ, టెక్నాలజీ మీన్స్ ఓన్లీ నరేంద్ర మోడీజీ. No other politician can understand technology. Only Modi ji is understanding technology. Sir, you brought for this country semiconductor. You brought this country JAM model. Jandan, Aadhaar, mobile, how integrated you have done that. And also UPI, one of the best in the world. Maximum transactions today. 2023 you started quantum mission. I am very happy to inform you, sir. Today we had MOUs with TCS and MBM, IBM and also L&T who had a MOU. We are starting here. Sir, only one request. Hyderabad, we started high-tech city inaugurated by
Honorable Prime Minister at that time, our Vajpayee ji. We started IT in Hyderabad. Today we are starting Quantum Valley in Amaravati. We are focusing AI. Always you are guiding me. AI is the game changer. With this we are moving forward. Sir, I am confident your name and also Amaravati will be remembered forever with this nation. I am very confident about it, sir. I need your blessings, sir. ఒక అమరావతిని అభివృద్ధి చేయడమే కాదు, 26 జిల్లాలను అభివృద్ధి చేస్తాం. 14-19లో అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టాం. కేంద్ర సహకారంతో 2027కి పోలవరం పూర్తవుతుంది. ప్రధానమంత్రి గారు సూచనిచ్చే విధానం ప్రకారం రాష్ట్రంలో నదుల అనుసంధానం కూడా పూర్తి చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.